ఇండస్ సివిలైజేషన్ ఎగ్జిస్టెడ్ ఇన్ విచ్ టైమ్? సింధు నాగరికత ఏ కాలంలో ఉనికిలో ఉంది అని అడుగుతున్నారు. ఈ యొక్క క్వశ్చన్కి మనకి ఆన్సర్ తెలియాలంటే అసలు ఫస్ట్ సింధు నాగరికతలో ఎటువంటి స్క్రిప్ట్ అనేది అవైలబుల్గా ఉంది అని తెలిస్తే మనం ఈ యొక్క క్వశ్చన్కి సరిగా ఆన్సర్ చేయవచ్చు. అయితే సింధు నాగరికతలో స్క్రిప్ట్ అవైలబుల్గా ఉన్నది, కానీ ఆ స్క్రిప్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టము. సో ఈ యొక్క స్క్రిప్ట్ని వచ్చేసి సింధు నాగరికతలో అవైలబుల్లో ఉన్నటువంటి స్క్రిప్ట్ని బొమ్మల లిపిగా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ఆప్షన్స్ కనుక చూసినట్టయితే ప్రీ హిస్టారికల్ ఏజ్ చారిత్ర పూర్వయుగము, ఎర్లీ హిస్టారికల్ ఏజ్ ప్రారంభ చారిత్ర యుగము, హిస్టారికల్ ఏజ్ చారిత్రక యుగము, లేటర్ హిస్టారికల్ ఏజ్ తర్వాతి చారిత్ర యుగము. ఈ 4 టైం పీరియడ్లో ఎప్పుడు ఇండస్ సివిలైజేషన్ అనేది వెదజిల్లింది అని అడుగుతున్నారు. అయితే ఈ యొక్క యుగాల యొక్క టైం పీరియడ్ కనుక మనం చూసినట్టయితే చారిత్ర పూర్వయుగము యొక్క టైం పీరియడ్ వచ్చేసి 5 lakh BC టు 6000 BC. ఈ యొక్క టైం పీరియడ్లో ఎటువంటి లిపి కూడా అవైలబుల్గా లేదు. సో ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. కమింగ్ టు ది ఆప్షన్ 3 హిస్టారికల్ ఏజ్. ఈ యొక్క హిస్టారికల్ ఏజ్ చారిత్రక యుగం యొక్క టైం పీరియడ్ వచ్చేసి 600 CE టు ప్రెజెంట్. ఏదైతే ఈ యొక్క యుగంలో లిపి అనేది అవైలబుల్గా ఉంది మరియు ఆ లిపిని మనము అర్థం చేసుకోవడం చాలా సులభము. సో ఆప్షన్ 3 ఆల్సో ఎలిమినేటెడ్. ఒకసారి లేటర్ హిస్టారికల్ ఏజ్ కనుక చూసినట్టయితే తరువాతి చారిత్రక యుగం కనుక మనం చూసినట్టయితే దీని యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఏదైతే 600 CE టు 600 BC టు 600 CE. అయితే ఈ యొక్క టైం పీరియడ్లో అప్పుడే లిపి అనేది ఉంది, కానీ ఆ యొక్క అండర్స్టాండింగ్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఆప్షన్ 4 ఆల్సో ఎలిమినేటెడ్. ఏదైతే ఎర్లీ హిస్టారికల్ ఏజ్ అయితే ఉందో దీంట్లో లిపి అనేది అవైలబుల్గా ఉంది, కానీ ఆ లిపిని అర్థం చేసుకోవడం చాలా కష్టము. అదే ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో అది ఈ యొక్క ఎర్లీ హిస్టారికల్ ఏజ్కి సంబంధించినది. కావున ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.